చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బిఫోర్ రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరండి. ఇప్పుడు కంప్లీట్గా ఉమెన్ని సపోర్ట్ చేయండి అని అందరం చెప్తాం. సపోర్ట్ చేసిన తర్వాత ఉమెన్ని ఎలా అంటే అలా మాట్లాడుతున్నాం. ఎస్పెషల్లీ నేను మాట్లాడేది లేడీ పొలిటీషియన్స్ గురించి. వాళ్ళు ఇంట్లో భర్త, పిల్లలు ఇవన్నీ కూడా వదిలేసి పాపం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో నిలబడి తిని తినక, నిజంగా మేడం చెప్పాలంటే లేడీ పొలిటీషియన్స్ అందరికీ పాపం హ్యాట్సప్, సెల్యూట్ మేడం. నేను చాలామంది ఇంటర్వ్యూలు చేశాను మేడం. జెంట్స్ అన్న పొలిటీషియన్స్ ఎక్కడన్నా వాష్రూమ్ యూజ్ చేసుకోవాలంటే చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు, ఎందుకులే మనం ఇక్కడ వెళ్దాం. అలాంటిది ఒక పాపం ఆమె ఆడది పొద్దునొచ్చి సాయంత్రం వరకు ప్రజల్లో ఉండి చెమటలు, చెప్పాలంటే ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి వ్యక్తి బయటకు వచ్చి పోరాడుతుంటే, ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా అలాంటి వ్యక్తులను కూడా ఏకవచనంతో అది ఇది అంటాము. అంటే వాళ్ళ ఫ్యామిలీని మనం తప్పుగా మాట్లాడతాము, తన గురించి మనం తప్పుగా మాట్లాడతాము. అసలుకి వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చా మేడం? అసలుకి తీసుకునే మాట అయితే ఏదైనా గట్టిగా తీసుకోవాలండి, డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూ సొసైటీకి నా వంతు నేనేమన్నా చేయాలి అని చెప్పి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ గౌరవం దక్కాలండి. కానీ గడప దాటి వచ్చింది కదా అని చెప్పి మీరు మీ నోటికొచ్చినట్టుగా మాట్లాడతాను అంటే తను ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తే, అవును, ఎంత బాధ్యతలు ఇంకా ఎక్కువ నిర్వహిస్తే బయటకు వచ్చి మీతో సమానంగా చేయగలుగుతూ ఉంది. మీరు మాట అన్నారు, చాలామంది ఆ మాట అన్నారు, బట్ ఐ అప్రిషియేట్ యూ. మీరు ఒక మాట అన్నారు చూడండి, వాష్రూమ్స్ అని. అవునండి, ప్రాక్టికల్గా నేను ఒక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ 6.5 years ఉన్నాను, చూశాను. నేను మార్నింగ్ 8 o'clock 9 o'clock ఒక్కొక్కసారి ధర్నా స్టార్ట్ అవుతే ఈవినింగ్ వరకు ధర్నా ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. అసలు ఎక్కడ వెళ్ళాలన్నా వెళ్ళలేము. ఒకసారి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఏంటో. సో డెఫినెట్గా సొసైటీలో ఉన్న ప్రతి మగవాళ్ళకి మేము ఒక సూచన చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, అండ్ అర్థం చేయించే పరిస్థితి చేస్తున్నాము. అది వర్కింగ్ ఉమెన్ ఏ ఫీల్డ్ అన్నా కానివ్వండి, ఒక వర్కింగ్ ఉమెన్ ఉంది అంటే మీకు చేతనైతే సహాయం చేయండి, కానీ అగౌరవపరచకండి. ఎందుకంటే చాలా సాక్రిఫైసెస్ చేస్తే ఆ మహిళ అక్కడ వరకు రాగలుగుతుంది. అవును, చూస్తున్నాం పెద్ద పెద్ద ఇళ్లలో. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు, కవిత గారు వచ్చారు బయటికి. ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లలో నుంచి వచ్చిన ఆడవాళ్ళకు కూడా పాపం తప్పట్లేదు మాటలు. ఎవరో ఒకళ్ళు అపోజిషన్ లీడర్స్ ఏదో ఒకటి. ఒకప్పుడు కొంత భయం అనేది ఉండేదండి, ఒకరిని సంబోధించే అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని. ఇప్పుడు ఆ భయము, సంకోచము అసలు ఏమీ లేవు. ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడో కూర్చుంటాడు, మీ కెమెరా ఓపెన్ చేస్తాడు, ఎవరిని తిట్టాలనుకుంటే వాళ్ళని తిట్టేసి పోస్ట్ చేసేస్తాడు. అంతే. వాళ్ళపైన చర్య తీసుకోవాలి. మెయిన్గా నోటీస్ పంపుతున్నారా? ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా పంపుతున్నారా? మీరు డెఫినెట్గా షాక్ అవుతున్నారా? డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లేదా ఇంకో వేరే పార్టీ అనేది లేదు. మహిళను ఎక్కడ అగౌరవపరుచుతారో అక్కడ డెఫినెట్గా నోటీస్ అందించుకోవాలి. ఓకే, ఫుల్ రైట్స్ గవర్నమెంట్ అంతా కూడా ఫుల్ సపోర్ట్. గవర్నమెంట్ కన్నా కూడా ఉమెన్ కమిషన్ యాక్ట్ అలాంటిది. అవును, మీరు ఏదైనా ఆదేశాలు జారీ చేయాలన్నా, ఏదన్నా కొత్తగా తీసుకోవాలన్నా కానీ కొన్ని డిసిషన్స్ రేవంత్ రెడ్డి గారికి చెప్పటం, డిస్కస్ చేయటం, ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది అసలుకి, ఎస్పెషల్లీ ఉమెన్ యాక్ట్లో? అంటే ఇప్పుడు వరకైతే మేము ఇంకా రికమెండేషన్స్ కానివ్వండి, ఇంకా ఏమన్నా చేంజెస్ కానివ్వండి, అమెండ్మెంట్స్ కానివ్వండి, ఇంతవరకు చర్చించలేదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకొని జస్ట్ 11 months అయ్యింది. ఓకే, ఇప్పుడు కూర్చొని కొన్ని సివిల్ సొసైటీ వాళ్ళని ఇన్వైట్ చేశాను. ఒక 2-3 months నుండి వాళ్ళని పిలుస్తున్నాను. కొంతమంది జడ్జెస్ని, వీళ్ళని కూర్చోబెట్టి అసలు యాక్ట్లో ఇంకా ఏం పొందుపరిస్తే బాగుంటుంది, ఇంకా చేంజెస్ ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ సపోర్టివ్గా మనం సొసైటీకి ఎలా ఉండగలుగుతాం అనే దానిపైన డెఫినెట్గా ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సీతక్క గారికి కానివ్వండి, తర్వాత సీఎం గారికి కానివ్వండి, డిప్యూటీ సీఎం గారికి కానివ్వండి, వాళ్ళందరికీ ప్రజెంట్ చేసి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా చేంజెస్ అనేది జరగదు కాబట్టి ఒక 1.5-2 yearsలో మార్పు అనేది తప్పకుండా చేంజెస్, అమెండ్మెంట్స్ అనేవి తీసుకొస్తాం. ఎలా ఉంటుందండి రొటీన్ లైఫ్ స్టైల్? ఎలా ఉంటుంది మీది? మార్నింగ్ స్టార్ట్ అవటం, అసలుకి ఇంట్లో అన్ని బాధ్యతలు చేసుకొని, అది కూడా ఓకే సక్సెస్ఫుల్గా
సక్సెస్ఫుల్ వైఫ్, సక్సెస్ఫుల్ మదర్, నో డౌట్ దాంట్లో. సక్సెస్ఫుల్ డాటర్ ఇన్ లా అయి ఉంటారు డెఫినెట్గా మీ మామగారికి, అత్తగారికి. అండ్ సక్సెస్ఫుల్ డాటర్ అయి ఉంటారు మీ నాన్నగారికి, మీ అమ్మగారికి కూడా. అండ్ ఇప్పుడు చాలా బిజీ, పొలిటికల్ లైఫ్ అంటేనే చాలా బిజీ. అందులో చాలా లిమిటెడ్గా ఉంటారు ఆడవాళ్ళు పొలిటికల్ లైఫ్లో. ఉన్న పొలిటీషియన్స్ కూడా ఆ నలుగురిని కూడా పిలవండి బాగుంటుంది అంటారు. డెఫినెట్గా పిలుస్తారు. ఆడవాళ్ళకి అంత గౌరవం ఇస్తారు కూడా. గవర్నమెంట్లో ఉన్న సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరైనా కానీ మంత్రులు కావచ్చు, డెఫినెట్గా వాళ్ళు ఉంటే బాగుంటుందని ఆ హుందాతనం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్నింగ్ ఏంటి మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అసలుకి? ఛార్జ్ తీసుకున్న తర్వాత అసలు మార్నింగ్ ఈవినింగ్ అనేది తెలియడం లేదండి. అయ్యో ఏమైపోయింది, నా నెంబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేశారు. నేను పిల్లలకి ఇచ్చాను, నా అంత నేనే ఇచ్చాను హాస్టల్లో పిల్లలకు, కానీ అది అన్ని చోట్ల బహిర్గతం చేసేసారు. సో కొంతమంది దే డోంట్ హెజిటేట్ టు కాల్ మీ ఈవెన్ ఎట్ 12 o'clock ఇన్ మిడ్ నైట్ కూడా కాల్ చేస్తారు. మాకు ఈ సమస్య ఉంది చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏమో అరే ఎందుకు ఇచ్చానా అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆఫీస్కి రావాలి, కేసు రిజిస్టర్ చేసుకోవాలి. కేసు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫర్దర్ మేము ఏం చేయాలి అనేది ఆలోచించాలి. పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేడంకి చెప్పేస్తే చాలు ఫోన్లో మనకు పని అయిపోతుంది. సో వాళ్ళకి అందరికీ చెప్పాల్సి వస్తుంది. మీ ద్వారా చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఏ కేసు అయినా సరే, ఏ సమస్య అయినా సరే డెఫినెట్గా ఆఫీస్కి రావాలి, అక్కడ కేసు రిజిస్టర్ అవ్వాలి. అప్పుడు ఆ లీగల్ అడ్వైస్ తీసుకొని ఆ కేసు గురించి ఆలోచించి ఏం చేయాలని ఆలోచిస్తాం. కాబట్టి మీరు నాకు కాల్ చేస్తే సమస్య తీరదు, ఆఫీస్లో రిజిస్టర్ అవ్వాల్సిందే కేసు. అంతే. ఓకే, రీసెంట్గా మన సింగర్ ఆమె కూడా వచ్చి పాపం కల్పన గారు ఏంటండి ఇప్పుడు హ్యాపీ ఆమె? లేదు, ఆవిడ వచ్చినప్పుడు కేసు మేము మళ్ళీ రమ్మని చెప్పాను. మళ్ళీ వాళ్ళ కమిటీలో మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు నాకు. దే డింట్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, మేమైతే చెప్పాము మీ ఫ్రెటర్నిటీలో ఎవరికి ప్రాబ్లం ఉన్నా సరే. ఝాన్సీ గారు కూడా కాల్ చేశారు. చేస్తే చెప్పాను హేమా కమిటీ యాక్చువల్గా ఎలా అక్కడ చేశారో అలా మనకు ఒక కమిటీ కావాలి ఇక్కడ. ఓకే, దాని గురించి చర్చించడమే తప్పించి ముందుకు వెళ్ళట్లేదు. ఐ సెడ్ యూ పీపుల్ నీడ్ టు టేక్ ద ఇనిషియేటివ్. మీరు ఇనిషియేటివ్ తీసుకొని కమిషన్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి వెళ్ళి కూర్చొని మాకు కమిటీ కావాలి అన్నప్పుడు మీకు సమస్యలకు పరిష్కారం వస్తుంది. సో వీఆర్ ఆల్వేస్ దేర్ హియర్. ఓకే, హౌ దే విల్ లైక్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ ఇట్స్ అప్ టు దెమ్. తను ఏంటంటే అంటే నేను సూసైడ్ చేసుకున్నానని తప్పుగా ప్రచారం చేశారు నా మీద. ప్రచారం చేశారు. నేను స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకునింటి ఆ రోజు కొంత నాకు ఇబ్బందిగా ఉంటే. సో దీన్ని అనవసరంగా మీడియా ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టేసి నా హస్బెండ్ పైన, నా ఫ్యామిలీ పైన అన్ని రకాలుగా నన్ను డీఫేమ్ చేస్తున్నారని రావడం జరిగింది. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.